నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరీస్ చిన్నలోకం. అందరూ ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే చాలా బాగున్నానండి. సో ఈరోజు మీకు తమ్నైల్ చూడగానే వీడియో ఏంటో తెలిసిపోయి ఉంటుంది. సో అదేనండి, ఆషాఢ మాసం కాబట్టి గోరింటాకు వ్లాగ్ అయితే చేస్తున్నాను. ఆషాఢ మాసం వచ్చేసింది. మరి ప్రతి ఒక్కరి చేతులు ఎర్రగా పండు ఉంటాయి అనమాట. ఎందుకంటే ప్రతి ఒక్కరు గోరింటాకు పెట్టుకొని ఉంటారు. సో నేను కూడా ఈరోజు గోరింటాకు పెట్టుకున్నాను. సో ఇది ఒక వ్లాగ్లా తీసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇప్పుడైతే వ్లాగ్ తీసుకుంటున్నాను. అండ్ ఇంటి దగ్గర ఉన్నటువంటి వాటికి ఆల్రెడీ మమ్మీ వాళ్ళు పెట్టేసేవాళ్ళు అనమాట. సో ఇంటి దగ్గర లేను కదా, ఇక్కడ వర్క్ ప్లేస్లో ఉన్నాను. సో అందుకని గోరింటాకు పెట్టుకోవడం కుదరలేదు ఈసారి. లాస్ట్ ఇయర్ అయితే అసలు పెట్టుకోలేదు అనుకుంటా. సో నాకైతే గోరింటాకు అంటే చాలా ఇష్టం. ఇయర్ కూడా పెట్టుకోలేనేమో అనుకున్నాను, కానీ మా ఆంటీ అయితే నా కోసం గోరింటాకు తెచ్చిచ్చారనమాట. నేను అప్పటికే అనుకుంటున్నాను, సరే ఇక్కడ ఆకైతే నాకు చుట్టుపక్కల ఎక్కడా దొరకలేదు, మెహందీ ఆర్డర్ పెట్టేసుకొని అది పెట్టేసుకుందాం అనుకున్నాను. కానీ లక్కీగా మా ఆంటీ అది గోరింటాకు పెట్టుకుంటావా అని అడిగారు. పెట్టుకుంటాను ఆంటీ అని చెప్పేసి వెంటనే తెచ్చేసుకున్నాను. చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను అనమాట. చాలా చాలా బాధపడ్డాను అనమాట. అరే ఈసారి గోరింటాకు పెట్టుకోవట్లేదు నేను, ఏది ఎలాగా అని చెప్పేసి అనుకున్నాను. కానీ అలా బాధపడడం లేదు, ఇలా వెంటనే గోరింటాకు అయితే వచ్చింది. సో థ్యాంక్ యూ సో మచ్ అండి గోరింటాకు ఇచ్చినందుకు. అండ్ ఈ ఆల్రెడీ మా మమ్మీ వాళ్ళు అయితే పెట్టేసుకున్నారు. మనం వీడియో కాల్లో చూపించారు. అప్పుడు నాకు ఫుల్ వచ్చేసి తుదు అనేసాను వీడియో కాల్లో ఉండే. ఇంకప్పుడు కొంచెం ఫీల్ అయ్యాను అనమాట. అరే నేను కూడా ఇంటి దగ్గర ఉండే గోరింటాకు పెట్టుకునేదాన్ని కదా అని. సో ఈసారి అయితే గోరింటాకు వచ్చేసింది. కానీ నేను ఒకదాన్ని పెట్టుకోవట్లేదు, మా తమ్ముళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి కూడా పెడతాను అనమాట. పెట్టుకుంటే వదలను, వాళ్ళని కూడా ఏదో ఒకటి చెప్తాను. అది ఒంట్లో వేడిపోద్ది సంథింగ్, లేకపోతే మా అమ్మకు కాల్ చేసేసి అమ్మ ఇది పెట్టుకొని అంటున్నారు అమ్మ అది ఇది అని చెప్తాను. మా అమ్మ ఇంకా సీరియస్గా అరే పెట్టుకుంటారా అక్కడ అడుగుతుంది కదా అని చెప్పేసి అంటారు. సో అక్కడికి సెట్ ముందరికి పెట్టేస్తాను, తర్వాత నేనైతే పెట్టుకుంటాను. సో వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో చెప్పాను కదా మా తమ్ముళ్ళు కూడా పెడతానని. సో సక్సెస్ఫుల్గా ఒక తమ్ముడికి అయితే పెట్టేశాను. మధ్యలో చొక్కోటే పెట్టించుకున్నాడు. ఇది కూడా పెట్టేద్దాం అనుకున్నాను, కానీ వద్దులే రేపు పొద్దున ఆఫీస్లో ఆయన కూడా ఏడిపిస్తారని చెప్పేసి పెట్టలేదు. కూర్చుంటారా? అప్పుడే ఇంకా స్టార్ట్ చేయలేదు గ్యాప్. ఇంకా దూరంగా ఉండు, చెయ్యలేదు. అదే అన్న నీ దూరంగా అంతలా కనిపించరా నాకు? నా చెయ్యి ఈజీ కనబడుతుంది. రైట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ నీ ఇష్టం ఏ హ్యాండ్ అన్నా. ఇది ఇంకో తమ్ముడు చెయ్యి అనమాట. వీడియోలో పడ్డంట, అందుకని చెయ్యి ఒకటే చూపిస్తున్నాడు. ఓకే ఓకేనా? మొత్తం అన్నీ పెట్టుకుంటా. అందరూ పెట్టుకుంటారు. పెట్టుకుంటే ఒంట్లో వేడిపోద్ది, మంచిది. ఇలా గోలు కట్టుకోవడం వల్ల గోలు పుచ్చకుండా ఉంటాయి. లేదు అందుకే నేను ధైర్యం చెప్పు. సో మా తమ్ముడు ఇద్దరికి పెట్టేసాను అనమాట. సో ఇప్పుడైతే నేను పెట్టుకుంటున్నాను. చూడండి, వాళ్ళకి పెట్టేపటికైతే చెయ్యని తర్వాత వచ్చేసింది. చాలా మంచిగా ఎర్రగా పండుతుంది. అంటే నాకు ఎర్రటి ముగ్గురు వస్తామన్నమాట. ఎర్రటి ముగ్గురు ఉండని ముగ్గురు అవసరం లేదు. మనసు మంచిగా ఉన్నవాడు ఉంటే చాలు. చిన్నప్పుడు మా నాన్న ఇట్లా పెట్టేవారు అనమాట చక్కగా.
మొత్తం ఎక్కడ అంటే నైట్ టైం నేను పడుకునే ముందు పెట్టేవారు. ఇంకెక్కడ పక్కలకి అంతా అంటించేస్తానని చెప్పేసి కాళ్ళకి చేతులకి పాలిథిన్ కవర్స్ వేసేసి ఇలా పడుకోబెట్టేవాళ్ళు అనమాట. అందుకనే నాకు ఈ గోరింటాకు చూడగానే మా నాన్నమే గుర్తొస్తారు. చెట్టు మాత్రం మర్చిపోయింది, కంపల్సరీ పెట్టుకుంటాను ఇక్కడ చుట్టా. ఎంత ఆనందం వచ్చేస్తుంది చూడండి. చేతికి పెట్టుకుందామన్నా కాళ్ళు కంటే మంచిగా అరికాలకే చిన్న చుట్టు పెట్టుకుంటాను. కాళ్ళు చుట్టూ పెట్టేసి ఎంత బాగుందో. మా బ్యాడ్ కదా బాగా పెట్టుకున్నాను కొంచెం. సో నన్ను చూసి నేర్చుకోవడం ఇంకా చేతి కదా పెట్టుకోవడం. ఆల్రెడీ ఏ టైం కంటిపోయింది, సో ఇంకా దానికంటే కట్టుకున్నాను. కాళ్ళకి రెండు చేతులకి. సో మీరు కూడా గోరింటాకు పెట్టుకున్నారా? పెట్టుకుంటే నాకు కామెంట్ చేయండి. అండ్ ఈరోజు అయితే చాలా హ్యాపీగా ఉన్నాను, ఎందుకంటే మా తమ్ముళ్ళు కూడా పెట్టాను కదా, అందుకని. చూడండి నైట్ అంతా పెట్టుకొని తీసాం అన్నమాట. కొబ్బరి రాసుకున్నాను, ఎంత మంచిగా పడిందో కదా, చాలా మంచిగా పడింది. ఇంకొంచెం ఆగితే ఇట్లా మొత్తం ఈ డిష్లో వచ్చేస్తుంది. సో ఈ గోరింటాకు బ్లాగ్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ఆన్ బెల్ ఐకాన్, ఎందుకంటే మీరు అక్కడ క్లిక్ చేస్తే వెంటనే నేను ఏమైతే కొత్త వీడియోస్ పెట్టానో వెంటనే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. సో అంటిల్ దెన్ సీ యు ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. బై బాయ్.